యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మము నశిస్తుందో, అధర్మము అధికమవుతుందో అప్పుడప్పుడల్లా నేను అవతరిస్తూ ఉంటాను. సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై అవతరించాడు. ఒక బంగారు చేప రూపంలో అవతరించి సకల జీవరాశులను, వేదాలను సంరక్షించాడు. రెండవది కూర్మావతారము. అమృతం పొందడానికి దేవతలు, దానవులు మందర పర్వతంతో సముద్రమథనం చేసినప్పుడు కూర్మావతారుడై అవతరించాడు. మూడవది వరాహావతారం. హిరణ్యాక్షుడు భూమాతను పాతాళానికి తోసేయగా విష్ణు వరాహ రూపం ధరించి భూమాతను తన దంతాలపై మోసి పైకి తీసుకువచ్చాడు. నాలుగవది నరసింహావతారం. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని వేధించాడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతన్ని రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఐదవది వామనావతారం. బలిచక్రవర్తి త్రిలోకాలను ఆధీనం చేసుకున్నాడు. అప్పుడు విష్ణువు వామనుడుగా అవతరించి 3 అడుగులు కోరి అతన్ని పాతాళానికి పంపించేశాడు. ఆరవది పరశురాముడు. క్షత్రియులు అధర్మానికి పాల్పడగా విష్ణువు పరశురామ అవతారం ధరించి భూమిని 21 సార్లు తిరిగి వాళ్ళని సంహరించాడు. ఏడవది శ్రీరాముడు. అయోధ్యకి చెందిన శ్రీరాముడు రాక్షసరాజైన రావణాసుని సంహరించి సీతాదేవిని రక్షించాడు. ధర్మ పరిరక్షణకు అవతరించాడు. ఎనిమిదవది బలరామ అవతారం. అతను భూమినంతా చుట్టి తన శక్తితో, యోగబలంతో ధర్మస్థాపనకై తోడ్పడ్డాడు. తొమ్మిదవది కృష్ణావతారము. అతను కృష్ణుడుగా మథుర, ద్వారకలో దుష్టులను సంహరించాడు. మహాభారతంలో కీలక పాత్ర పోషించి గీతామృతాన్ని ప్రసాదించాడు. ఇక 10వది కల్కి అవతారము. కలియుగాంతంలో విష్ణువు కల్కి రూపంలో ధరించి అధర్మాన్ని నశింపచేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే